ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ జోరు తగ్గిందా? గతంలో మాదిరిగా రెచ్చిపోయి దాడులు చేయలేకపోతోందా అంటే అవునంటున్నాయి ఇజ్రాయెల్ మిలిటరీ వర్గాలు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ సైనికుల కొరతతో సతమతమవుతోంది. గత 3 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా ఇటు పాలస్తీనా, అటు లెబనాన్, మరోవైపు హౌతీ మిలిటెంట్లు, ఇక తాజాగా ఇరాన్తో పోరాడాలంటే సైనికులు సరిపోవటం లేదు. అదీ కాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా యుద్ధాలు చేసి సైనికులు అలసిపోయారు. వారు తమకు విశ్రాంతి కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇజ్రాయెల్ మిలిటరీ కుప్పకూలుతుందని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఏఎల్ జమీర్ హెచ్చరించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇజ్రాయెల్ గత కొన్ని సంవత్సరాల నుంచి తన పొరుగున ఉన్న దేశాలతో నిరంతరం పోరాడాల్సొస్తోంది. దీంతో సైనికులు అలసిపోతున్నారు. సైనికుల్లో ఉత్సాహం కూడా తగ్గిపోతోంది. దీన్ని గమనించిన ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీల్ ఈ వారం ప్రారంభంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మిలిటరీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లేదా ఐడిఎఫ్ దానంతట అదే కుప్పకూలుతుందని హెచ్చరించారు. దీనికైనా 10 రకాల హెచ్చరికలు చేయడమే కాకుండా పలు సూచనలు చేశారు. వాటిలో ప్రధానంగా నిర్బంధ సైనిక సేవ, రిజర్వ్ డ్యూటీల పొడిగింపుపై కొత్త చట్టం తీసుకురాకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుందని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ జమీర్ కేబినెట్లో చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ మిలిటరీ మానవ వనరుల కొరతతో ఇబ్బందులు పడుతోందని హెచ్చరించారు. ఇక జమీర్ కొన్ని సలహాలు, సూచనలు చేశారు. వారిలో హెరెడీంలను సైన్యంలో చేర్చుకోవాలని సూచించారు. ఇక ఇజ్రాయెల్లో హెరెడీం తెగ విషయానికొస్తే ఆల్ట్రా ఆర్థడాక్స్ జూయిష్ కమ్యూనిటీకి చెందినవారు. ఇజ్రాయెల్లో ఈ కమ్యూనిటీ శరవేగంగా విస్తరిస్తోంది. 2024 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 13.9% అంటే సుమారు 1.39 మిలియన్లున్నారు. అయితే ఇజ్రాయెల్ చట్టం వారికి మిలిటరీ సర్వీస్ నుంచి మినహాయింపించింది. ఇక జమీర్ వారిని కూడా మిలిటరీ సర్వీస్లో తీసుకుంటూ చట్టాన్ని సవరించాలని కోరుతున్నాడు. లేదంటే తాము సైనికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుందని కేబినెట్కు తెలియజేశారు. వెస్ట్ బ్యాంకులో మిలిటరీ సిబ్బందిపై అధిక భారం మోపినట్లవుతుందని, తాను మొత్తం మీ ముందు 10 ప్రతిపాదనలు పెడుతున్నానని జమీర్ కేబినెట్ ముందు ప్రస్తావించారని ఇజ్రాయెల్కు చెందిన ఛానెల్ 13 గురువారం న్యూస్ రిపోర్ట్లో పేర్కొంది. వాటిలో ఆయన ప్రధానంగా నిర్బంధ సైనిక సేవా చట్టం, రిజర్వ్ డ్యూటీ చట్టం, తప్పనిసరిగా మిలిటరీలో చేరి సేవ చేయాలనే చట్టం అవసరమని కేబినెట్ సమావేశంలో వాదించారు. లేదంటే తమ మిలిటరీ వ్యవస్థ తనంతట తానే కుప్పకూలుతుందన్నారు. జమీర్ ఈ కమెంట్లు చేసిన వెంటనే ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెతన్యాహు ప్రభుత్వం దేశ భద్రతను గాలికొదిలేసి ఆర్థడాక్స్ హెరెడీం పురుషుల్ని కూడా సైన్యంలో చేర్చుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై స్పందిస్తూ న్యాయపరమైన చిక్కుల వల్ల ఆర్థడాక్స్ పురుషుల్ని సైన్యంలోకి తీసుకురావాలన్న చట్టాన్ని అమలు చేయలేకపోతున్నామని వివరణ ఇచ్చుకుంది. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇదే కేబినెట్ సమావేశంలో పాల్గొన్న సెంట్రల్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ అబీబ్ లూట్ స్పందిస్తూ ప్రభుత్వం పాలసీ వల్ల వెస్ట్ బ్యాంక్లో ఐడిఎఫ్ అంటే మిలిటరీ సిబ్బంది మానవ వనరుల కొరతతో ఇబ్బందులు పడుతోందన్నారు. గతేడాది కాలంలో జోర్డాన్ వ్యాలీతో పాటు వెస్ట్ బ్యాంక్లో పలు సెటిల్మెంట్లు నిర్మిస్తున్నారు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి దానికి భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి మానవ వనరుల్ని ఎలా సర్దుబాటు చేయాలని ఆయన కేబినెట్ మంత్రుల్ని ప్రశ్నించారు. మిలిటరీ చీఫ్ జమీర్ కూడా ఐడిఎఫ్ మానవ వనరుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోందని, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే దానంతటదే కూలుతుందన్నారు. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకులు యాయిర్ లిపిడ్ వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా, ఎలాంటి వ్యూహం లేకుండా ఒకటేసారి పలు ప్రాంతాలకు సైనికుల్ని పంపుతోందన్నారు. కేవలం కొద్దిమంది సైనికులతో వారిని వివిధ ప్రాంతాలకు తరలించడం పట్ల ఆయన నెతన్యాహు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గతంలో ఈ ప్రస్తావన వచ్చినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, ప్రధానమంత్రి స్వయంగా తనకు తెలీదు అంటూ బుకాయించాడు. మరి ఈసారి ఆయన తప్పించుకోవడానికి వీల్లేదు.
ఎందుకంటే కేబినెట్ మీటింగ్లో ఆర్మీ చీఫ్ స్వయంగా తానెదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని లిపిడ్ అన్నారు. ప్రభుత్వం గతంలో చట్టం చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. ఈసారైనా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని లిపిడ్ డిమాండ్ చేశారు. ఆర్థడాక్స్ పురుషులు ఇప్పటివరకు చట్టంలోని లొసుగుల్ని తమకు అనుకూలంగా మలుచుకొని మిలిటరీ సర్వీస్లో చేరకుండా తప్పించుకుంటున్నారు. ఇక ప్రభుత్వం వెంటనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చి ఆర్థడాక్స్ హెరిడెమీ పురుషుల్ని కూడా సైన్యంలోకి తీసుకునేలా చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేశారు. ఇక ఇజ్రాయెల్కి చెందిన ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా వెంటనే ఆర్థడాక్స్ జూయిస్ కమ్యూనిటీకి చెందిన పురుషుల్ని వెంటనే సైన్యంలో తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇక ఇజ్రాయెల్ సుమారు 20,000 మంది సైనికుల కొరతను ఎదుర్కొంటోందని ఆర్మీ చీఫ్ అంటున్నారు. అయితే ఇజ్రాయెల్లో ప్రస్తుతం హెరెడీమ్ ఆర్థడాక్స్కు చెందిన సుమారు 1,00,000 మంది మిలిటరీలో చేరే వయసువారున్నారని, వారంతా ఈరోజు అత్యంత ఆరోగ్యకరంగా ఉన్నారు. 1,00,000 మందిలో 5వ వంతు మంది సైన్యంలో చేరితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్మీ చీఫ్ అంటున్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మాజీ ఐడీఎఫ్ చీఫ్ కూడా నెతన్యాహుపై మండిపడుతున్నారు. మీ ఆర్మీ చీఫ్ సొంతంగా ఇజ్రాయెల్ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కుదరదని మాజీ ఐడీఎఫ్ చీఫ్ కూడా ప్రభుత్వ వైఖరి పట్ల మండిపడుతున్నారు. ఒకవైపు గత కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబాలకు దూరంగా ఎక్కడో దేశం కోసం ప్రాణత్యాగం చేస్తూ అలసిపోతున్న సైనికుల్ని పట్టించుకోవడం లేదు. వారి కుటుంబాల వేదనను అర్థం చేసుకోండి. మరోవైపు ఆర్థడాక్స్ యువకులు చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని మిలిటరీ సర్వీస్లో చేరకుండా తప్పించుకుంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిందేనని పలువురు రాజకీయ నాయకులు, మాజీ మిలిటరీ అధికారులు నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్లో ప్రతి యువకుడు, యువతి తప్పనిసరిగా మిలిటరీ సర్వీస్లో చేరి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ అనే కాకుండా ప్రతి దేశంలోనూ 18 ఏళ్లు దాటిన యువకులు నిర్బంధ సైనిక శిక్షణ తీసుకోవాల్సిందే. అయితే ఇజ్రాయెల్ కొన్ని తెగలకు మినహాయింపు ఇవ్వడం పెను దుమారాన్ని రేపుతోంది. మిలిటరీ చీఫ్ జమీర్ స్వయంగా సైనికుల కొరతను ఎదుర్కొంటున్నానని చెబుతుంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష పార్టీలు నెతన్యాహుపై మండిపడుతున్నాయి. అయితే నెతన్యాహు ఆఫీస్ హెబ్రో మీడియా పంపించిన ఒక ప్రకటనలో ప్రతిపక్ష పార్టీలు జమీర్ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నాయని మండిపడింది. ఇక ప్రధానమంత్రి వాదన విషయానికొస్తే జమీర్ నిర్బంధ సైనిక సేవ, రిజర్వ్ డ్యూటీ, తప్పనిసరి సైనిక సేవల్ని పొడిగించే చట్టాల్ని ఆమోదించాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఈ చట్టాలను ఆమోదించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు నెతన్యాహు. అయితే దీనికి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చుకుంది. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. అయితే ఐడీఎఫ్ ఉన్నతాధికారులు మాత్రం గత డిసెంబర్ నుంచి తాము సైనికుల కొరతతో సతమతమవుతున్నామని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటోంది. ఇక జమీర్ ప్రభుత్వానికి పురుషులకు 36 నెలల పాటు తప్పకుండా మిలిటరీ సర్వీస్ని పొడిగించాలని కోరుతున్నారు. అలాగే జమీర్ గతంలోనే ఐడీఎఫ్ సైనికుల కొరతను ఎదుర్కొంటోందని, కొత్తగా కనీసం 12,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఇరాన్తో యుద్ధానికి సైనికులు సరిపోవడం లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఇజ్రాయెల్లో హాట్ టాపిక్గా మారింది.